నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ ప్రణామములు. సంజయుడు ధృతరాష్ట్రునితో ఎవరెవరు ఏ రకంగా శంఖాల్ని పూరించారో చెబుతూ ఉన్నాడు. అది నిన్నటి రోజున మనం తెలుసుకున్నటువంటిది. ఒక్కసారి 18వ శ్లోకంలో ఒకసారి మనము పునః పారాయణ చేసుకొని ఆ పైన శ్లోకానికి మనము వెళ్దాము. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ద్రుపదుడు ద్రౌపదేయుడు ద్రౌపది యొక్క పుత్రులు 5 మంది. సర్వశః పృథివీపతే అన్ని వైపుల నుండి కూడా ఓ పృథివీపతి అంటే ఓ రాజా, ఓ ధృతరాష్ట్ర అని సంజయుడు చెప్తున్నాడు. వీరు ద్రుపదుడు ద్రౌపదేయులైనటువంటి 5 మంది పాండుపుత్రులు, సౌభద్రశ్చ సుభద్రా కుమారుడైనటువంటి అభిమన్యుడు మొదలైన మహాబాహువులందరూ కూడా శంఖాన్ దద్ముః పృథక్ పృథక్ విడివిడిగా తమ తమ శంఖాలను పూరించిరి అని చెప్తున్నాడు. ద్రుపదుడి గురించి మనం పూర్వమే చర్చించుకున్నాము. అదేవిధంగా పాండుపుత్రులైనటువంటి 5 మంది కూడా తమ తమ శంఖాల్ని పూరించారనే విషయాన్ని తెలుసుకున్నాము. సౌభద్రుడు సుభద్రా కుమారుడైనటువంటి అభిమన్యుడి గురించి మనం కొంత ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. ఈ సుభద్రా పుత్రుడు తల్లి గర్భమున ఉండగానే తన తండ్రి అయిన అర్జునుని నుండి మరియు మేనమామ అయిన శ్రీకృష్ణ పరమాత్మ నుండి కూడా రకరకాల విద్యలను అభ్యసించాడు. తాను గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఆయన ఎన్నో రకాల విద్యల్ని తెలుసుకున్నాడు. అందులో భాగంగా ఆయన పద్మవ్యూహంలో ఏ రకంగా వెళ్ళవచ్చో అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. అయితే పద్మవ్యూహంలో వెళ్ళే విషయం తెలుసుకున్నాడు, కానీ దాన్ని ఛేదించుకొని తిరిగి వెనక్కి మరలే విషయాన్ని, ఆ విద్యను ఆయన అభ్యసించలేదు. ఆయనకి కేవలం పద్మవ్యూహంలో ప్రవేశించగల విద్య మాత్రమే తెలిసి ఉన్నది. అయినప్పటికీ కూడా ఆయన ఈ కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు అర్జునుణ్ణి, తర్వాత ఆయన రథసారథి అయినటువంటి పార్థసారథిని శ్రీకృష్ణ పరమాత్మని శవంతక పంచకానికి వైపు పంపించి
పద్మవ్యూహాన్ని పన్ని అందులో అభిమన్యుడు ప్రవేశించేలాగా చేశారు. అయితే పాండవులలో ఒక్క అర్జునునికి తప్ప పద్మవ్యూహంలో వెళ్ళడము తిరిగి రావడం అనేది మిగతా పాండుపుత్రులకి తెలియదు. అయినప్పటికీ కూడా ధర్మరాజ, భీమ, నకుల సహదేవులు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో ప్రవేశించేటట్టు చేసి తాము వెనక నుండి వచ్చి ఆ వ్యూహాన్ని ఛేదించి మనం తిరిగి రాగలము అనేటువంటి ఒక ధైర్యంతో అభిమన్యుణ్ణి లోపలికి అభిమన్యుడు తానే చెబుతాడు, నేను వెళ్ళగలను, లోపలికి వెళ్ళగలను అన్నప్పుడు మిగతా పాండుపుత్రులు మేము నీకు వెన్నంటి ఉంటాము, ఛేదించి వెనక్కి మనము తిరిగి వద్దాము అనేటువంటి ఆలోచనతోటి అభిమన్యుడిని ముందుకు పంపించడం జరుగుతుంది. అయితే అక్కడ అభిమన్యుడు లోపలికి ప్రవేశించిన తర్వాత తిరిగి రాలేక అందరూ శత్రు సైన్యం అంతా కూడా చుట్టుముట్టి ఒక్కడినే చేసి ఆయనని వధించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ అభిమన్యుడి గురించి, ఆయన పూరించిన శంఖం గురించి మనం ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడితో ప్రత్యేకంగా చెబుతున్నాడు. సౌభద్రశ్చ మహాబాహు అని. అయితే ఇక్కడ అభిమన్యుడి గురించి తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఆయన అతి చిన్నవాడు, కనీసము 16 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాడు, అతి చిన్నవాడు. పాండవులు అంతా కూడా చాలా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు. అభిమన్యుడు చిన్నవాడు. భార్య అయినటువంటి ఉత్తర గర్భవతిగా ఉన్నది. అటువంటి సమయంలో ఈ అభిమన్యుడు ఈ కౌరవ సేనల వల్ల పద్మవ్యూహంలో చిక్కుకొని కురుక్షేత్ర సంగ్రామంలో వధింపబడతాడు. ఆ విషయాన్ని ఇక్కడ సంజయుడు సౌభద్రశ్చ మహాబాహు అని, సౌభద్రుడైనటువంటి అభిమన్యుడు శంఖాన్ని పూరించాడు అనేటువంటి విషయాన్ని ధృతరాష్ట్రుడికి తెలుపుతున్నాడు. ఆ పైన శ్లోకంలో సఘోషోధాత్ర రాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవ పక్ష మహాయోధుల శంఖనినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధాతరాష్ట్రుల హృదయములు కకావికలమయ్యను. పాండవ పక్షం మొట్టమొదటిగా కౌరవ పక్షంలో ఉన్నటువంటి భీష్మ పితామహుడు తన శంఖాన్ని పూరించి సింహనాదం అనర్చి యుద్ధ సన్నద్ధతను తెలియచేసినాడు అని మనం ఇదివరకే చెప్పుకున్న తర్వాత పాండవ పక్షంలో వరుసగా అర్జునుడు, కృష్ణ పరమాత్మ, మొట్టమొదటిగా కృష్ణ పరమాత్మ, తర్వాత అర్జునుడు, ధర్మరాజు, నకుల సహదేవులు, ఆ పైన కాశీరాజు మొదలగు వారందరూ కూడా తమ తమ శంఖాలను పూరించి తమ తమ యుద్ధ సన్నద్ధతను, తమ పరాక్రమాన్ని తెలియజేశారు. ఈ శంఖానాదాన్ని బట్టి వారి యొక్క పరాక్రమం ఎంతటిదో, వారు యుద్ధానికి ఎంతగా సన్నద్ధతతో ఉన్నారో అనే విషయము మొత్తం అందరికీ కూడా కౌరవ సేనకి బాగా విశదపరచడమైనది. ఈ శబ్దాలను విని భూమి ఆకాశములు కూడా దద్దరిల్లినవట. అంత గొప్ప శంఖనాదాలను పాండవ పక్షం వారు చేశారు. వారంతా కూడా అతిరథ మహారథులు. అటువంటి శంఖనాదాలని విన్నటువంటి కౌరవసేన వ్యథ చెంది హృదయంలో వారికి కలత చెంది కకావికలైనటువంటి మనస్కులైనారు. ఈ విషయం చెప్పడం ద్వారా సంజయుడు ధృతరాష్ట్రుడికి పాండవులు యుద్ధంలో విజృంభించబోతున్నారు, కౌరవ సేన 11 అక్షోహిణులు ఉన్నప్పటికీ కూడా వారి ధాటి ముందు నిలవజాలరు అన్నటువంటి సూచనను చేస్తున్నట్టుగా సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆ పై శ్లోకంలో
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే అనేటువంటి ఈ 1.5 శ్లోకం యొక్క అర్థాన్ని, భావార్థాన్ని మనము తెలుసుకుందాము. సంజయుడు పలుకుచున్నాడు: ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుమును బిగించి సమర సన్నద్ధులైయున్న ధార్తరాష్ట్రను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి శ్రీకృష్ణుడితో ఇట్లనెను: ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. అథ అథ అనేటువంటి శబ్దము మంగళకరమైనటువంటి సూచనను చేస్తుంది. మంగళకరమైనటువంటి సూచన కేవలము గీతాశాస్త్రం యొక్క ప్రారంభమునందే కాక మధ్యలో ఉన్నది ఎందుకు అనేటువంటి సందేహము మనకి కలగవచ్చు. దానికి ఒక ఉపపత్తి ఉన్నది. అది ఈ విధంగా ఉన్నది: మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని చ శాస్త్రాన్ని ప్రధంతే. ఈ మంగళకరమైనటువంటి వాక్యము, అథ అనేటువంటి శబ్దము మంగళకరమైనది అనే విషయాన్ని సూచించేది. ఈ మంగళకరమైనటువంటి అథా శబ్దము కేవలము ప్రారంభంలోనే కాక మధ్యలో చివరిలో కూడా దీన్ని వాడవచ్చు. ఇది మంగళాన్ని మరీ మరీ తెలిపేటువంటి విషయము అనే విషయాన్ని చెప్పడానికే ఇక్కడ అథ అనేటువంటి మాటని సంజయుడు పలుకుతున్నాడు. ఇది ఒక హితాన్ని మనకి తెలియజేస్తోంది. ఈ అథా శబ్దము శాస్త్రత్వం హిత శాసనాత్ అనేటువంటి మాట ద్వారా ఇది హితాన్ని మనకి తెలియజేస్తోంది, చక్కటి ఉపదేశాన్ని ఇవ్వబోతోంది అనే విషయానికి సూచనగా అథ శబ్దము ఇక్కడ ప్రయోగింపబడింది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని పుత్రులైనటువంటి 100 కౌరవులు బాగుగా యుద్ధమునకు సన్నద్ధులై నిలవబడి ఉన్నారు. అటువంటి ధార్తరాష్ట్రులని చూచి కపిధ్వజః, ఈ కపిధ్వజుడు ఎవరు అంటే అర్జునుడు. అర్జునుడి రథం మీద ధ్వజం పైన ఆంజనేయ స్వామి వారు వేయించేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇతపూర్వమే మనము ప్రస్తావించుకున్నాము. ఈ ఆంజనేయ స్వామి వారు ఈ పతాకం మీద నిలవటానికి, వేయించేసి ఉండడానికి కారణం ఏంటంటే, అరణ్య పర్వంలో అరణ్యవాసం చేస్తుండగా పాండవులు ఒకానొక సమయాన సౌగంధిక పుష్పము యొక్క సుగంధాన్ని ద్రౌపదీదేవి చూసి ఇష్టపడి భీముడితో తనకు ఆ పుష్పం కావాలని కోరుతుంది. ఆ సమయంలో భీమసేనుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తూ ఆ పుష్పాన్ని ద్రౌపది కోసమని తీసుకురావడానికి బయలుదేరినప్పుడు అచట ఆంజనేయ స్వామి వారు భీముడికి చిన్న పరీక్ష పెట్టి ఆ పరీక్షలో భీముడు నెగ్గిన తరువాత తాను సౌగంధిక పుష్పాన్ని తీసుకోవటానికి అనుమతిస్తాడు. అదే సమయంలో వారిద్దరూ వాయుపుత్రులు కావున సోదర సమానులు. ఆయన భీముడిని చూసి సంతృప్తి చెందుతాడు. అట్టి సమయంలో భీముడు ఆంజనేయ స్వామి వారిని ఒక కోరిక కోరుతాడు. ఏమనంటే, అర్జునుని ధ్వజం మీద ఆంజనేయ స్వామి వారు నిలిచి ఉండాలని, రాబోయే యుద్ధంలో వారికి విజయాన్ని చేకూర్చాలని, సంగ్రామ మధ్యంలో అర్జునునికి ఉత్సాహాన్ని
కలిగింపచేస్తూ ఆయన నిరుత్సాహపడకుండా యుద్ధంలో పాండవులు విజయం సాధించేలా అర్జునుడికి సహకరించాలని భీముడు ఆంజనేయ స్వామి వారిని కోరడం జరుగుతుంది. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు తాను అదే విధంగా చేస్తానని భీముడికి మాట ఇస్తాడు. అదే మాట మీద అర్జునుని ధ్వజం మీద ఆంజనేయ స్వామి వేంచేసి ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ సంజయుడు ఆంజనేయ స్వామి ధ్వజం మీద నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలపడం ద్వారా ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ విజయం అనేది తథ్యము. రామాయణ కాలంలో రాముల వారికి విజయాన్ని చేకూర్చడానికి ఆంజనేయ స్వామి వారు చేసినటువంటి కృషి ఎంతో శ్లాఘనీయము. అటువంటి ఆంజనేయ స్వామి ఇప్పుడు అర్జునుని ధ్వజం మీద ఉన్నాడు అంటే పాండవుల విజయము ఆదిలోనే తెలిసిపోతున్నది. ఇది చెప్పకనే చెప్పేటువంటి పాండవుల విజయము. కపిధ్వజ అని చెప్తున్నారు. ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ. అటువంటి ధార్తరాసులను చూచినటువంటి కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును ఎక్కుపెట్టి పైకెత్తి శ్రీకృష్ణునితో ఈ విధంగా అంటున్నాడు. ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము అని అంటున్నాడు. ఇక్కడ ధనురుద్యమ్య పాండవ హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జునుడు బాణాన్ని విల్లుని ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని సంజయుడు తిరిగి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? హృషీకేశం తదా వాక్యం విదమాహ మహీపతే. హృషీకేశుడితో అంటున్నాడు అనేటువంటి మాటని కృష్ణ పరమాత్మని మరలా హృషీకేశుడు అనేటువంటి పేరుతో సంబోధిస్తున్నాడు. ఎందుకని అలా సంబోధిస్తున్నాడు? హృషీకేశుడు అనేటువంటి మాట ఇక్కడ ఇప్పటి వరకు వచ్చిన శ్లోకాల్లో ఇది రెండోసారి వచ్చింది. హృషీకేశుడు అని ఎందుకు అంటున్నాడు? ఆయన అర్జునునికి రథసారథిగా ఉన్నప్పటికీ ఆయన అర్జున్ని హృదయంలోనే నిలిచి ఉన్నవాడు. హృషీకేశుడు అంటే హృదయంలో నిలిచి ఉన్న అంతర్యామి అని మనం ఇదివరకే తెలుసుకున్నాము. అంటే అర్జునుని హృదయంలో నివాసం ఉన్నటువంటి హృషీకేశుడు తోటి అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఎక్కడైతే అంతర్యామి అయినటువంటి కృష్ణ పరమాత్మ ఉంటాడో అక్కడ విజయం తథ్యము అనేటువంటి విషయాన్ని సూచన చేయటకై సంజయుడు హృషీకేశం అనేటువంటి సంబోధనని కృష్ణ పరమాత్మకు వేస్తున్నాడు. ఈ రకంగా ఈ విధంగా మనం తెలుసుకోవాల్సినది సంజయుడి యొక్క తెలివి, సంజయుడి యొక్క గొప్పతనము, సంజయుడు ఎంతటి సాధకుడో మనకి తెలుస్తుంది. సాధనలో ఉన్నాడు కాబట్టే ఆయన కృష్ణ పరమాత్మని పరమాత్మగా గుర్తించి హృషీకేశుడు అని అంటున్నాడు. ఆయన కేవలం పాండవ పక్షంలో ఉన్నవాడని, అర్జునుడి రథసారథి అని ఆయన ఎప్పుడూ కూడా భావించడం లేదు. హృషీకేశుడు అన్న మాటతో ఆయన అంతర్యామి అనేటువంటి విషయాన్ని సంజయుడు తెలుసుకున్నాడు అని మనకి అర్థమవుతోంది. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. ఇక్కడ అర్జునుడు ఓ అచ్యుత, రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపుము. రెండు సేనల మధ్య నా రథాన్ని నిలుపుము. అర్జునుడు ఇక్కడ కృష్ణుడిని అచ్యుత అనే సంబోధన చేస్తున్నాడు. అచ్యుత అంటే చ్యుతి లేనివాడు, నాశనము అనేది లేనివాడు
ఆయన ఎటువంటి పరాభవము కానీ ఆయన తోడుగా ఉండగా మనకి జరగదని, పతనం అనేది లేనే లేదు. చ్యుతి అనగా పతనము, ఆ పతనము లేనివాడు ఆయన అచ్యుతుడు. ఎల్లవేళలా ఆయన ఉన్న చోట మనకి జయము, విజయము, ఆనందము, సకల సంపద అన్నీ కలిగించేటువంటి వాడు అచ్యుతుడు. ఏ విషయంలో కూడా మనకి పతనము అనేది లేక ఉన్నత స్థాయికి చేర్చగల మహానుభావుడు పరమాత్మ శ్రీకృష్ణుడు. కాబట్టి ఆయన అచ్యుతుడు. ఈ ఈ అచ్యుతుడు అని సంబోధించడం ద్వారా స్వామి నీవు నాతో ఉన్నావు కాబట్టి ఈ యుద్ధంలో విజయం నాదే అని అర్జునుడి మనసులో కలిగినటువంటి సద్భావన, ఆ భావనచే ఆయన అచ్యుత అనేటువంటి సంబోధనతో కృష్ణ పరమాత్మని పిలుస్తూ ఉన్నాడు. దీని ద్వారా మనకి తెలిసేది ఏంటంటే అర్జునుడు కృష్ణుడు అనే వాడు పరమాత్మ అని అర్జునుడికి కూడా తెలుసు. ఏ రకంగా తెలుసు అంటే వీరంతా సాధనాక్రమంలో మున్ముందుకు సాగుతున్నవారు కాబట్టి వారి యోగ విద్య కానీ వారి సాధన కానీ వారి యొక్క సత్కర్మలు కానీ వారికి పరమాత్మని తెలుసుకునేటట్టుగా చేసినాయి. అందుకనే వారు సంజయుడు ఋషికేశుడు అని కానీ అర్జునుడు అచ్యుత అని కానీ సంబోధించడానికి వారి యొక్క సాధన ముఖ్య కారణమవుతోంది. ఇక్కడ ఉభయసేనలు అంటున్నారు. బాహ్యానికి మనకు తెలుసుకోవడానికి ఉభయసేనలు అంటే కౌరవులు, పాండవులు. ఇదే విషయాన్ని మనకు అన్వయించుకున్నప్పుడు ఈ రథం స్థాపయ అన్నాడు. మనం ఇదివరకే తెలుసుకున్నాము రథము అనేది మన శరీరము అని. ఉభయ సైన్యము అంటున్నాడు. సేనయోరుభయోర్ మధ్యే అంటున్నాడు. రెండు సైన్యాలు, ఒకటి కురు సైన్యము, ఒక పాండవ సైన్యము. కురు సైన్యము అంటే రజస్సు తమస్సు కలిగినటువంటి సేన, అది ఈ గుణాలు కలిగినటువంటి సేన కురుసేన. రజోగుణము తమోగుణము సమృద్ధిగా కలిగి ఉన్నటువంటి సేన కురుసేన అయినప్పుడు సత్వగుణాలు కలిగినటువంటి సేన పాండవ సేన. పాండవ పక్షంలో వాళ్ళు సత్వగుణాన్ని కలిగి ఉన్నవారు, ధర్మపక్షాన నిలిచి ఉన్నవారు. మరి వీరు రజస్సు తమస్సు అని ఎలా చెప్పగలుగుతున్నాము? కురుసేన అంటే కురుసేనలో ఉన్నవారు వారు అధర్మపక్షాన ఉన్నారు. అధర్మపక్షం అనేది మన రజోగుణాన్ని అంతకంటే మించి తమో గుణాన్ని కూడా సూచిస్తుంది. తమో గుణాన్ని ఎలా సూచిస్తోంది? వారి రాజ్యాన్ని అక్రమంగా పాండవ రాజ్యాన్ని వారు తీసుకొని మోసం చేసి కపట జీవితంలో వారిని ఓడించి దాన్ని తీసుకొని ఇచ్చిన మాటని నిలుపుకోకుండా 12 సంవత్సరాల అరణ్య 1 సంవత్సరపు అజ్ఞాతవాసం తర్వాత వారికి ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని తిరిగి వారికి ఇవ్వకుండా వారు తప్పు చేశారు. అది వారి తమోగుణాన్ని సూచిస్తోంది. అంటే మన శరీరంలో కూడా మనకి పలు రకాల ఆలోచన పరంపరలు సాగుతూ ఉంటే అంతులేని ఆలోచనలు, క్షణక్షణము మారేటువంటి మన సంకల్ప వికల్పాలు, ఇవే మనలో ఉన్నటువంటి ఈ రథము, శరీరం అనేటువంటి రథంలో ఈ మనస్సులో కలిగేటువంటి సంకల్ప వికల్పాలు, ఇవి త్రిగుణాత్మకములై ఉంటున్నాయి, సత్వరజస్తమో గుణాలై ఉంటున్నాయి. మనం కొద్దిసేపు మంచి ఆలోచనలతో ముందుకు పోతూ ఉంటాము. ఉన్నట్టుగా మనకి ఆలోచనలో మార్పు కలిగి ఆ మార్పు పతనానికి దారితీసి రజోగుణంతో కూడి ఉన్నదై అక్కడి నుంచి తిరిగి పతనానికి దారితీసి తమో గుణానికి దిగజారిపోతూ ఉంటుంది. అలా కాకుండా తమో గుణాన్ని రజోగుణాన్ని దాటి మనం సత్వగుణానికి రాగలిగినప్పుడు మనము సక్రమమైన మార్గంలో తత్వజ్ఞానం వైపుకి అడుగులు వేసిన వారము అవుతాము. ఆ విషయమే ఇది సూచిస్తోంది.
సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత అని అడగడంలో ఈ మధ్యలో నిలిపి మనం ఎటువైపు ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి విషయము మనకి తెలపడాని కోసమని అర్జునుడు రెండు వైపులా మధ్యలో నా రథాన్ని నిలుపమని అచ్యుతుణ్ణి, ఆ కృష్ణ పరమాత్మని కోరుతున్నాడు. ఆపై ఎందుకు కోరుతున్నాడు, ఆ పైన అర్జునుడు కృష్ణుడితో ఏమేమి పలకబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము రేపటి రోజున తెలుసుకుందాము. ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ముగించుకుందాము. అయితే అభిమన్యుడి గురించి ఒక్కసారి తిరిగి మనము పునశ్చరణ చేసుకొని, అభిమన్యుడు సగము వరకు తెలుసుకొని, అసంపూర్ణంగా తెలుసుకొని, అసంపూర్ణతతో ఆయన ముందుకి దూకి తన ప్రాణాలని వదిలించుకున్నాడు, తన ప్రాణాలని పోగొట్టుకున్నాడు. మనం తెలుసుకోవాల్సినది, ఏ విషయాన్నైనా సరే పూర్తి శ్రద్ధతో సంపూర్ణమైనటువంటి విద్యని మనం అభ్యసించిన నాడే ఆ విద్యని మన నిజ జీవితంలో మనము ఉపయోగించుకోవడానికి అర్హులమవుతాము. అసంపూర్ణమైనటువంటి విద్య మనకి జయాన్ని కలుగచేయదు, సరికదా. అర్ధాంతరంగా మనము జీవితంలో ఎంతో కోల్పోవాల్సినటువంటి అగత్యము ఏర్పడవచ్చు. కాబట్టి విద్య విషయంలో కానీ, మనం చేయబోయే ఏ విషయంలోనైనా పరిపూర్ణ జ్ఞానము సంపాదించిన నాడే ఆ జ్ఞానాన్ని మనము వినియోగించుకోవడానికి మనకి అర్హత అనేది లభిస్తుంది. కాబట్టి అభిమన్యుడు ఒక మహాయోధుడు, ఆయన మహారథుడు, వీటన్నిటిలో ఏ రకమైన సందేహము లేదు. కానీ ఆయనకి అసంపూర్ణంగా నేర్చుకున్న పద్మవ్యూహంలో ప్రవేశించగలగడము, తిరిగి రాలేకపోవడము అనేది అసంపూర్ణంగా నేర్చుకున్నటువంటి విద్య. దానివల్ల ఆయన ప్రాణాలని కోల్పోయాడు. కాబట్టి మనం అభిమన్యుడిని పూర్తి మనం ఒక రోల్ మోడల్గా మనము తీసుకోలేము. కానీ ఆయనలో ఉన్నటువంటి ఉత్సాహం అనేది, ఏ కార్యం చేసేటప్పుడైనా మనకి ఉత్సాహం అనేది చాలా ముఖ్యము అనే విషయాన్ని మనము అభిమన్యుడి ద్వారా అంతవరకు మాత్రము మనము తెలుసుకోవచ్చు. జై శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.